మాసము బంగారం కొందామని షాప్కు పోయిండ్రు. రేట్ చెప్పంగానే వామ్మో అని నోరు తెరుస్తారు. 1,00,000 దాటే మరి. హౌస్ రేటు ఏమైనా తక్కువకు వస్తుందా అని అడిగితే ఏ రాదమ్మా, పేపర్ రేట్ ఎంత ఉంటే గంతే అంటాడు సాఫ్ సీదా. దయగల్ల మహారాజు 10వ పరకో తగ్గిస్తే అదే మా భాగ్యం. కానీ ఈ వార్తలేముందో చూసినాక ముగ్గురిని దలుచుకొని మురుస్తారబ్బా. నగల దుఃఖంలా పెద్ద మనుషుల నవ్వులెనక పెద్ద కథే ఉన్నదుల్లా. మహారాష్ట్ర శంభాజీనగర్లా గీ దుఃఖంలకు ఇద్దరాలు మొగలు రాగానే ఏం కావాలని అడిగిండు ఓనర్. ఇంటామెకు ఓ గొలుసు పుస్తలు కావాలి బిడ్డ అని చెప్తే తెప్పించిండు. వీటికి ఎంతైతే కొడుక అని 1120 రూపాయలు చేతిలో పెట్టిండు తాత. ఇక అప్పుడు ఓనర్ ఏం చేసిండో చూడుర్రి. మొత్తం పైసలు వాపస్ ఇచ్చుడే కాదు, గొలుసు సుత ఫ్రీగిచ్చేసిండు. పుక్కట్లొద్దు బిడ్డ అని 500 నోటు ఇచ్చిండు తాత. అది కూడా వద్దన్నాడు. ఉత్త 20 రూపాయలే తీసుకున్నాడు. ఆషాఢ ఏకాదశని పండరిపురానికి పాదయాత్ర వేసుకుంటా పోతుర్రట. బోసి మెడతోటి పోతే ఎట్లుంటదని 93 ఏండ్ల వయసులా ఇంటామెకు పుస్తలు కొనిస్తానికి షాపుకొచ్చిండట. అవ్వ మీద తాత పాయిరానికి ఓనర్ అన్న ఫిదా అయ్యి పైసలు తీసుకోలేదన్నట్టు. మీ దీవెనార్తే సాలు అనంగానే పెద్ద మనుషుల కండ్లల్లా నీళ్లు తిరిగినాయుళ్ళా. తాత అవ్వల ప్రేమకు ఓనర్ అన్న జాలిగుండను తారీఫ్ చేయాల్సిందేనబ్బా.